వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్. అక్కడ అంతా వ్యతిరేకమే, అంతా రివర్స్ గేరే. ఎక్కడ? అదే శ్రీకాళహస్తి. అనిలాచలం అనే పేరున్నటువంటి శ్రీకాళహస్తిలో అంతా రివర్స్ గేర్లోనే ఉంటుంది, వ్యతిరేకంగానే ఉంటుంది. అది ఎలా అనేటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నాం. అన్ని క్షేత్రాలలో కూడా దేవతామూర్తులు సవ్య దిశలో ప్రదక్షిణం చేస్తాం దేవతామూర్తులకి, కానీ శ్రీకాళహస్తిలో అపసవ్య దిశలో ప్రదక్షిణం చేస్తారు. ముందుగా జ్ఞానప్రసూనాంబను దర్శించిన తరువాతనే శ్రీకాళహస్తీశ్వరుని దర్శిస్తారు. సాధారణంగా దేవుడు విగ్రహం పైన ఉంటుంది, భక్తుడి విగ్రహాలు కింద ఉంటాయి ప్రపంచంలో ఎక్కడైనా. కానీ ఒక్క శ్రీకాళహస్తిలోనే భక్తుడి విగ్రహం పైన ఉంటుంది, దేవుడి విగ్రహం కింద ఉంటుంది. ఆయన భక్త కన్నప్ప, మహాశివుడు పైన ఉంటాడు. ఆయన భక్త కన్నప్ప. భక్త కన్నప్పని చూసిన తరువాతనే మహాశివుణ్ణి దర్శనం అనేటువంటిది జరుగుతుంది. దక్షిణ దేశంలో నదులన్నీ కూడా తూర్పు దిక్కుగా ప్రవహిస్తూ ఉంటాయి, కానీ శ్రీకాళహస్తిలో అది ఉత్తరం దిక్కుగా ప్రవహిస్తూ ఉంటుంది, స్వర్ణముఖి నది. గ్రహణ సమయాలలో దేవాలయాలన్నీ కూడా మూసేస్తారు. ప్రపంచంలో ఉండే దేవాలయాలన్నీ కూడా గ్రహణం పట్టినప్పుడు మూసేస్తారు, కానీ ఆ గ్రహణం పట్టినప్పుడే తెరుస్తారు దేవాలయాలని. అది శ్రీకాళహస్తి. మిగతా సత్సంగాలలో శిష్యులు గురువుకి సేవ చేస్తారు, కానీ ఇక్కడ శ్రీకాళహస్తి రమణ సుబ్రహ్మణ్య సత్సంగంలో గురువే శిష్యులకు సేవ చేస్తాడు. శిష్యులు కూర్చోవటానికి చాపలు పరిచి ఆయన కింద కూర్చుంటాడు, వీళ్ళని పైన కూర్చోబెడుతూ ఉంటాడు. సత్సంగం యొక్క ప్రత్యేకత ఇదే అని అంటాడు ఆయన. గురువులు పైన కూర్చుంటారు, శిష్యులు కింద కూర్చుంటారు. ఇక్కడ గురువే కింద కూర్చుంటాడు, శిష్యులు పైన కూర్చుంటారు. కొన్ని సందర్భాలలో శిష్యులతో పాటు ఆయన కూడా కింద కూర్చుంటే ఉంటాడు. ఆయనే సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి ఈయన్ని దర్శించి తరించండి. సద్గురు సుబ్రహ్మణ్యుని యొక్క చరిత్ర అలా అంది అని ఇంత అని చెప్పలేనటువంటిది. ఆకాశంలో చూస్తూ సృష్టి యొక్క రహస్యాన్ని మొత్తం కూడా చెప్తుంటాడు. మతాలను గురించి, కులాలను గురించి, రామాయణ మహాభారతం కానే కాదు. ఈయన యొక్క తత్వం అనేటువంటిది వ్యతిరేకంగా ఉంటుంది. సృష్టి ఎలా వచ్చింది, తల్లి కడుపులో ఉన్నప్పుడు నీవు ఎలా ఉన్నావు, పుట్టిన తర్వాత ఏ విధంగా సంచరిస్తున్నావు, చనిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటావు, జనన మరణాలు ఉందా లేదా, పునర్జన్మ అనేటువంటిది అసలు ఉందా లేదా, ఇటువంటివన్నీ కూడా ఈయన శూన్యంలో చూస్తూ వివరిస్తూ ఉంటారు సద్గురు సుబ్రహ్మణ్యం. ఒక సందర్భంలో ఈయన అంటాడు, 12 మంది శిష్యులకి ఒక గురువు ఉండటం గొప్ప, ఒక గురువుకి 12 మంది శిష్యులు ఉండటం గొప్ప అని అడుగుతారు. దాని అర్థం ఏంటంటే మీకందరికీ కలిపి నేను ఒక్కడనే గురువుని అంటాడు, కానీ నాకు మీరందరూ కూడా గురువులయ్యారు, కాబట్టి ఒక్కడికి 12 మంది గురువులయ్యారు, కాబట్టి నేనే గొప్ప అని చెప్పాడు సద్గురు సుబ్రహ్మణ్య స్వామి. ఏదైనా ఒక కొత్త విషయం చెప్పినట్లయితే వీళ్ళు అడుగుతారు, బాగా చెప్పారు అనగానే నేను ఎప్పుడు చెప్పాను అంటాడు. ఎవరో రాత్రి కల్లో చెప్పారు, నేను చెప్పాను, కానీ చెప్పింది నేను కాదు, చాలా బాగుంది అంటాడు ఆయనే చెప్పి చాలా బాగుంది అని అంటాడు. నేను చెప్పాను అనేటువంటి అహం అనేటువంటిది ఏ కోశానో కూడా ఆయనలో ఉండదు. నాకు కూడా ఇప్పుడే తెలిసింది అని అంటాడు. ఆయన ప్రతిరోజు కూడా జాగ్రత్త అవస్థలోనే సుషుప్తి అవస్థను అనుభవిస్తూ ఉంటాడు. ఆ సుషుప్తిలో జ్ఞానప్రసూనాంబతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణని ఉదయాన్నే చెప్తూ ఉంటే శిష్యులు రాస్తూ ఉంటారు. అవి 37 గ్రంథాలు అయ్యాయి. తానెప్పుడూ కూడా తొలి శ్రోతనే అని అంటాడనమాట ఆయన. శ్రీకృష్ణుడు ఏ విధంగా భగవద్గీతకు మొట్టమొదటి శ్రోతగా ఉన్నాడో అదేవిధంగా నేను కూడా ఈ మొత్తానికి కూడా తొలి శ్రోతని అని అంటాడు.
గురువుని అనేటువంటి దర్పాన్ని ఎక్కడా కూడా ప్రదర్శించడు. ఎవరికీ తాను గురువు కాదు అని అంటాడనమాట. నేను వెతుకుతూ ఉన్నాను గురువు కోసం అని అంటాడు ఆయన. మాయ అనేటువంటి సత్యాన్ని మనకు తిరగేసి చూపెడుతుంది. ఆ తిరగేసి చూపెట్టినటువంటి అసత్యాన్ని సత్యంగా నమ్ముతున్నాడు జీవుడు అంటారు సద్గురు. అందుకు కొన్ని వందల కొద్ది ఉదాహరణలు చూపించాడు. అంతా రివర్స్లోనే ఉంటుంది. అక్కడ గురువుగారి మాటలు కూడా రివర్స్లోనే ఉంటాయి. ఒకసారి ఈటీవీ రిపోర్టర్ ఒక లేడీ వచ్చింది ఆయన దగ్గరికి, ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. మోడర్న్ డ్రెస్ వేసుకొని వచ్చింది. మెడంతా కూడా నగలన్నీ వడ్రాణం, భుజాల వరకు కమ్మలు ఉంది. రాగానే నేను ఏమడిగాడంటే, అమ్మ అంత పెద్ద పెద్ద కమ్మలు ధరించాను, నువ్వు పెద్ద కమ్మ అని అడిగాడు. చిన్న చిన్న కమ్మలు నీకు దొరకలేదా అన్నాడు. ఆమె నిజంగానే గురువు గారు మేము పెద్ద కమ్మే అని చెప్పింది అనమాట. ఆ తర్వాత ఇంకొక క్వశ్చన్ అడిగాడు ఆమెని. ఆమె వచ్చింది ఈయన అడగటానికి, ఈయన ఆమెను అడగడం మొదలుపెట్టాడు. ఈ మోడర్న్ డ్రెస్సు నువ్వు వేసుకున్నందువల్ల నీకు అలంకారం వచ్చిందా, లేకపోతే దానికి అలంకారం వచ్చిందా అని అడిగాడు. అది వేసుకున్నందువల్ల నాకే కాదు, నువ్వు వేసుకున్న దానికే అలంకారం వచ్చింది అన్నాడు. ఈ విధంగా అంతా రివర్స్లో ఉంటుంది గురువుగారి యొక్క మాటలన్నీ. దైవాన్ని పొందాలి, పొందబడేదే దైవం కాదు, పొందబడేది దైవం కాదు. తలంపులను అణచాలి, ఆత్మే తలంపులుగా ఉంది, ఇంకా నువ్వు అణిచేదేముంది అక్కడ. నేను దేవుణ్ణి కావాలి, దేవుడే నీవుగా ఉన్నావు, అది వేరే ఏం లేదు. దైవ అనుభవాన్ని పొందాలి, అసలు ఏ అనుభవము పొందలేకపోవడమే దైవానుభవం అని చెప్పాడు. అన్నిటినీ త్యాగం చెయ్యాలి అని అంటే ఈయన అంటాడు, త్యాగినే త్యాగం చెయ్యాలి, త్యాగాన్నే త్యాగం చేయాలి, మాయను అంతం చేయాలి. మాయ అనేటువంటిదే సద్వస్తువు, నువ్వు అంతం చేస్తే అంతమైపోయేదే కాదు. ప్రపంచమంతా కూడా అనంతం, కనుచూపు మేర పారినంతవరకే అదే ప్రపంచం అని చెప్పాడు. నీ కనుచూపు మేర పారినంత వరకే అదే ప్రపంచం. నేను ప్రపంచంలో ఉన్నాను, నేను ప్రపంచంలో ఉన్నాను, నాలోనే ప్రపంచం ఉంది. శిష్యుడు గురువుకి చేసేది గురుసేవ కాదు, గురువే శిష్యుడికి చేస్తే అదే గురుసేవ. లేని దానిని అడగటమే ప్రార్థన, ఉన్నదానినే అడగటం ప్రార్థన. దేవుణ్ణి పొందాలి అని ఒకడు అడిగాడు. దేవుడే నిన్ను పొంది ఉన్నాడు, దేవుడికి నమస్కారం చేయాలి, ఆయనే నీకు నమస్కారం చేసిన తర్వాతనే నువ్వు ఆయనకి చేస్తున్నావు. అంతా రివర్స్ ఇక్కడ. ధర్మాన్ని రక్షించాలి, ధర్మమే నిన్ను రక్షిస్తూ ఉంది, ఇంకా నువ్వు దాన్ని రక్షించేదేముంది. ఆత్మానుభవాన్ని పొంది తీరాల్సిందే అని అన్నాడు పట్టయ్య అనేటువంటి ఒక శిష్యుడు. ఆత్మానుభవం అసలు కలగనే కలగదు, ఎందుకంటే ఆ ఆత్మానుభవం అనేది నీదే, ఇంకా నువ్వు పొందేది ఏముంది, ఆల్రెడీ పొందే ఉన్నావు. జ్ఞానం అంటే తెలుసుకోవడమే, జ్ఞానం అంటే అసలేమీ తెలుసుకోవడమే, తెలుసుకోకపోవడమే. అదే సుమ్మా హీరో అంటాడు రమణ మహర్షి. అరుణాచల శివుడు రమణ మహర్షి. సుమ్మా హీరో, నువ్వు మౌనంగా ఉంటే చాలు, అదే తపస్సు అంటాడనమాట. అదే ఏం చెప్పేది. నిద్ర అనేది అజ్ఞానం, అసలు నిద్ర అనేదే స్వరూపం అని చెప్పాడు. సన్యాసం పుచ్చుకోవాలి, సన్యాసం నువ్వు పుచ్చుకునేదేముంది, సన్యాసమే నిన్ను పుచ్చుకుంటుంది సమయం వచ్చినప్పుడు. చిరంజీవి అంటే చావు లేనివాడు, చిరంజీవి అంటే అసలు పుట్టుకే లేనటువంటి వాడు. పుట్టనటువంటి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటాడు. చూడండి, పుట్టనటువంటి నీకు, పుట్టుకే లేనటువంటి నీకు హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు అని అంతా రివర్స్లో చెప్తాడు. చూడండి, జగత్తు సత్యం కాదు అని అన్నాడు శిష్యుడు. అసలు సత్యమే జగత్ అయ్యింది. వ్యక్తి యొక్క ఆయుః ప్రమాణం 100 సంవత్సరాలు, అది జగత్తు యొక్క ఆయుః ప్రమాణం. వ్యక్తి ఆయుః ప్రమాణం కానే కాదు అని చెప్పాడు గురువుగారు.
అజ్ఞానం తొలగడమే జ్ఞానం. జ్ఞాన అజ్ఞానుల రెండూ తొలగిపోవటమే జ్ఞానం. నాకు మోక్షం కావాలి అని అడిగాడు ఒకతని. నేనే పోతే మోక్షం వస్తుంది. నేను అనేది పోతేనే మోక్షం. అంటే అహంకారం, అహం కరోమి, అదే అహంకారం, అది పోతేనే నీకు మోక్షం అని చెప్పాడు. జన్మ పరంపర అంటే జన్మ తరువాత జన్మ కాదు. జన్మ పరంపర అంటే ఏకకాలంలోనే అన్ని జన్మలు. మరుజన్మ అనేటువంటిది ఉంది. అసలు జన్మ అనేది ఉంటే కదా నీకు మరుజన్మ ఉండటానికి. జగత్తు అనేటువంటిది సమిష్టి అనుభవం. ఆ జగత్తు అనేటువంటిది వ్యష్టి అనుభవం. ఆ నేనని తెలుసుకోవాలి. ఈ నేను కాదు అని తెలుసుకోవాలి. అదే బ్రహ్మజ్ఞానం అన్న. ఈ అసలు నేను కాను అని తెలుసుకోవాలి. అదే బ్రహ్మజ్ఞానం. అసలు ప్రపంచమంతా కూడా పెద్ద అబద్ధం, అసత్యం కాదు. తానే తొలి అసత్యం, వాడే మొట్టమొదటి అబద్ధం. ప్రపంచాన్ని మార్చాలి. ప్రపంచాన్ని నువ్వు మార్చడం కాదు, ముందు నువ్వు మారాలి. నువ్వు మారితే ప్రపంచం మారుతుంది. భగవద్గీతకు కర్త శ్రీకృష్ణుడే, గీతాబోధకుడు శ్రీకృష్ణుడే. కాదు, ఎక్కడ ఆయన చెప్పలే నేను భగవద్గీత రాశాను అని, ఎక్కడ బోధించాను అని ఎక్కడ ఆయన చెప్పడా. భగవద్గీతకి తొలి శ్రోత, భగవద్గీతను విన్నటువంటి వాడు ఆయన శ్రీకృష్ణుడు. మరి రాసినటువంటి వాడెవరు, చెప్పినటువంటి వాడెవరు? అదే విష్ణుమాయ అని చెప్పాడు. ఆయనలో ఉండేటువంటి విష్ణుమాయ చెప్తూ ఉంటే ఈయన విన్నాడు. ఈయన విన్నటువంటి వాడిని చెప్పారు, వాళ్ళు రాసుకున్నారు. అలాగే ఈయన పరిస్థితి కూడా. జ్ఞానాంబ ఈయనకి చెప్తూ ఉంటే ఈయన చెప్తూ ఉంటాడు, నాదేం లేదు అంతా ఆమెదే అని చెప్తాడనమాట. ఈయన మనిషి ప్రాణం వదిలేస్తాడు కాదు, మనిషే ప్రాణమే మనిషిని వదిలేస్తుంది. నీ శరీరం నిన్ను ఎప్పుడు వదిలిపెట్టేది నీకే తెలియదు. బర్త్డే ఉంది అని చెప్పాడు. బర్త్డే రోజే డెత్ డే కూడా అవుతుంది అని చెప్పాడు. చూడండి ఏం చెప్పాడు. నీకు బర్త్డే ఎప్పుడైతే నిర్ణయించాడో వెంటనే అక్కడే డెత్ డే కూడా నిర్ణయించాడు. నీకు బర్త్డే మాత్రమే తెలుసు, ఆయనకు నీ డెత్ డే తెలుసు. ఇంతవరకు బర్త్డే చేసుకున్నవారు ఇంకా రా అంటాడు అనమాట. డెత్ డే చేయడానికి రా ఇంకా నా దగ్గరికి అంటాడు ఆయన ఆ సమయం వచ్చినప్పుడు. కాబట్టి బర్త్డే రోజే డెత్ డే నిర్ణయం అయ్యింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి కాదు, అక్కడి నుంచే ఇక్కడికి రావాలి. అది గొప్పతనం. భక్తుడు అంటే భగవంతుణ్ణి తెలిసినటువంటి వాడు. భక్తుడు అంటే భగవంతుడికి తెలిసినటువంటి వాడు. భగవంతుడే భక్తుడికి తెలిసినటువంటి వాడు. జ్ఞానాన్ని సంపాదించాలి కాదు, జ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. జ్ఞానాన్ని పోగొట్టుకుంటేనే వాడు మహాజ్ఞాని అవుతాడు. సృష్టి చేసిన వాడు సృష్టికర్తే కానే కాదు. సృష్టి చేసిన వాడు సృష్టికర్త కాదు. మరెవరు? సృష్టి చూసినవాడు. చూడండి ఏం చెప్పాడు. సృష్టి చూసిన వాడే సృష్టికర్త. నిజమే. కరోతి అనే క్రూ అనేటువంటి సంస్కృత ధాతువు. కరోతి చేస్తాడు అని. కాబట్టి సృష్టిని చేసినవాడు కాదు, చూసినవాడే సృష్టికర్త. విశ్వాసం వల్లనే అనుభవం వస్తుంది కాదు, అనుభవం వల్లనే విశ్వాసం కలుగుతుంది. నీ అనుభవమే శాస్త్రం, అంతే. మిగిలిన శాస్త్రాలన్నీ లేనే లేవు, కానే కావు. అసలు గొప్ప శాస్త్రం ఏది అంటే నీ అనుభవమే. జ్ఞానికి విశేషణమే జ్ఞానం కానే కాదు అంటాడు గురువుగారు. జ్ఞానానికి విశేషణం జ్ఞాని అవుతుంది. భగవంతుడు భక్తుడికి ముక్తినిస్తాడు కానే కాదు, భక్తుడే భగవంతుడికి ముక్తినిస్తాడు. భక్తుడికి భగవంతుడి ముక్తి ఇచ్చిన తర్వాత ఆయన ఆలోచిస్తాడు వీడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. కాబట్టి భగవంతుడి కంటే భక్తుడే గొప్ప. భగవత్ సేవ కంటే కూడా భక్త సేవే గొప్ప.
సత్వర ఫలితాన్ని ఇస్తుంది భక్త సేవ. మహాశివుణ్ణి మనం పూజించేదానికంటే కూడా భక్త కన్నప్పను పూజిస్తే ఉపయోగం ఉంటుంది, వెంటనే రిజల్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆయన్ని పూజిస్తే నువ్వు ధ్యానించిన రిజల్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈయనను పూజిస్తే వెంటనే రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. వాటి భగవంతుడి కంటే భక్తుడే గొప్ప అని చెప్పాడనమాట. ఆయన తయారు చేసింది వీడే, దేవుణ్ణి తయారు చేసింది జీవుడే అని చెప్పాడు. మనకు దేవుడే సబ్జెక్టు అంటాడు. కాదు, దేవుడికే మనం సబ్జెక్ట్ అయి ఉన్నాం. భగవంతుణ్ణి సదా ధ్యానించాలి. భగవంతుడే రోజు నిన్ను ధ్యానిస్తున్నాడు. నన్నేమి అడగొద్దురా అని, నా దగ్గరికి వచ్చి నన్నేమి అడగొద్దని ఆయనే నీకు దండం పెడుతున్నాడు అనమాట. నువ్వేం చేస్తున్నావు? పోయి ఆయన దండం పెడుతున్నావు, నా కోరికలు తీరాలి అని. ఎవరికీ కనబడినటువంటి దాన్ని తాను కనడమే దివ్య దృష్టి అని అంటారు మహాపండితులందరూ కూడా. కానీ ఈయనేమంటాడంటే అందరికీ కనపడేటువంటి దాన్ని, జాగ్రత్తగా వినండి, అందరికీ కనపడేటువంటి దాన్ని కనకపోవడమే దివ్య దృష్టి అన్నాడు. ఇది ఉంది, ఈ వాచి ఉంది. అందరూ ఎవరిని అడిగి ఎల్కేజీ వాడిని ఎవరిని అడిగి ఏమని చెప్తాడు? వాచి అనే చెప్తాడు. కానీ ఇది వాచి అనేటువంటిది కూడా కనపడకపోవడమే దివ్య దృష్టి అని అంటాడు. అక్కడ మత్స్యయంత్రాన్ని కొట్టేటప్పుడు కరెక్ట్, ఈయన చెప్పే అన్నీ కరెక్టే. చూడండి, మత్స్యయంత్రాన్ని కొట్టేటప్పుడు అర్జునుడిని అడిగాడు వాళ్ళ గురువుగారు, నీకేం కనిపిస్తుంది అని అన్నాడు అనమాట. పైన చేప కనిపిస్తుందా అన్నాడు, కనపడట్లేదు అన్నాడు. కొమ్మలు కనపడుతున్నాయా అన్నాడు, కనపడట్లేదు అన్నాడు. కొమ్మల మధ్యలో పిచ్చుకలు ఉన్నాయి, అవి కనపడుతుందా అన్నాడు, కనపడట్లేదు అని అన్నాడు. మరి ఇంకేం కనపడుతుంది అన్నాడు, ఏమీ కనపడట్లేదు అన్నాడు చిట్ట చివరికి. అది కాబట్టి అందరూ కూడా కనేటువంటి దాన్ని కనపడకపోవటమే దివ్య దృష్టి అయి, అందుకే అర్జునుడు దివ్య దృష్టి కలిగినటువంటి వాడయ్యాడు. ఒకే ఒక్క బాణంతో మత్స్యయంత్రం ఛేదించాడు. విజ్ఞానం అనేటువంటిది అభివృద్ధి కారకం అంటాం. అందరం అనేది అదే. సైన్స్ అనేటువంటిది అభివృద్ధి కారకం అంటాం. కాదు, అసలు సైన్స్ విజ్ఞానం అనేది వినాశకారకం అని చెప్పాడు. దానివల్ల వినాశనం నీకు ముందు తెలియదు, ఉపయోగం లాగానే ఉంటుంది, చిట్ట చివరిలో తెలుస్తుంది అన్నమాట. అది ఈరోజు చూడండి, కృత్రిమమైన మేధస్సు కనిపెడుతున్నారు, మానవులను సృష్టిస్తున్నారు యాంత్రికంగా. మైండ్ తోటి పని లేకుండా క్యాలిక్యులేటర్లు వచ్చాయి. 24 గంటలు టీవీలు చూసేసి నేత్ర రోగాలు తెచ్చుకుంటున్నారు. విమానాల్లో ఎప్పుడు ఏరి కూలిపోయేది తెలియదు, ఏమయ్యేది తెలియదు. కాబట్టి ఏంటంటే ఈ సైన్స్ అనేటువంటిది వినాశకారకమే అని చెప్పాడనమాట. కులవృత్తులు ఉండాలి. ఇది కులవృత్తులు ఇప్పుడు దూరం అయిపోయాయి. ఒక కులం వాడు ఇంకో కులవృత్తి చేస్తున్నాడు అనమాట. అందుకు దేశం నాశనం అవుతుంది. కాబట్టి కులవృత్తులు తప్పనిసరిగా ఉంటేనే దేశం బాగుపడుతుంది అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. జ్ఞానే గుర్తించగలడు అంటాం మనం. జ్ఞాని గుర్తించడానికి తనకు అన్యమేమీ ఉండదు. ఇది గుర్తించడానికి ఆయనకు అన్యం అనేటువంటిది ఉండదు. ఆయనే జ్ఞాని. సద్గురు చరిత్రను చదవాలి అని అంటాం మనం. జ్ఞానోదయం కావాలంటే సద్గురు చరిత్రను చదవాలి అని అంటాం. అసలు సద్గురువుకి చరిత్రే లేదు అంటాడు ఆయన. అసలు ఆయనకి చరిత్ర అనేది ఒకటి ఉంటే కదా నువ్వు చదవటానికి. భక్తి అనేది భగవంతుణ్ణి పొందేటువంటి సాధనం అంటాం మనం. కాదు, భక్తి అనేది భగవంతుణ్ణి పొందాక కలిగేటువంటి ఫలం, అది భక్తి అంటే. శాస్త్రమే ప్రమాణం అన్నిటికీ అంటాం. ఎవరిని అడిగినా ఇదే చెప్పేది. వేదాలు ప్రమాణం, శాస్త్రాలే ప్రమాణం అంటాం. కానే కాదు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నీ అనుభవమే శాస్త్రం, అంతే. నీ అనుభవమే, నీ అనుభవ శాస్త్రమే ప్రమాణం. భూమి గుండ్రంగా ఉంది అని చెప్పారు శాస్త్రజ్ఞులు. ఎంతో వాళ్ళు పరిశోధన చేసి, కాదు వాళ్ళ దృష్టిలో అది భూమి గుండ్రంగా ఉందేమో, నీకెలా ఉంది? బల్లపరపుగా ఉంది. వాళ్ళు చెప్పినట్లునే భూమి గుండ్రంగా ఉన్నట్లయితే నువ్వు నిలబడతావా? గరగర గరగర తిరగాలన్నమాట. ఈ ఇల్లు, పొలాలు ఇవన్నీ తిరుగుతూ ఉండాలి భూమి గుండ్రంగా ఉంటే. తిరగట్లేదు కదా. వాడి దృష్టిలో అది, నీ దృష్టియే కరెక్ట్ అంటున్నాను అనమాట. బల్లపరపుగా ఉంది.
గురువును పరీక్షించడం అనేటువంటిది మహాపాపం అని అంటాడు. గురువునే పరీక్షించడం మహాపాపం అని అంటాడు అన్నమాట. గురువును పరీక్షించడమే శిష్యుడి యొక్క మంచి లక్షణం అన్నాడు. చూడండి, శిష్యుడి వల్ల గురువుకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. పిల్లలు క్లాస్ రూమ్లో టీచర్ని ప్రశ్నిస్తూ ఉన్నట్లయితే కొన్ని చెప్పొచ్చు, కొన్ని చెప్పలేకపోవచ్చు. రేపు చెప్తాను అని చెప్తాడు అనమాట. ఆయన ఇంటికి వచ్చి డిక్షనరీని మొత్తం చూస్తాడు. కాబట్టి ఇక్కడ గురువు ఎవరయ్యాడు? ఇక్కడ శిష్యుడే గురువు అయ్యాడు. శిష్యుడే గురువుకి గురువు అయ్యాడు. కాబట్టి గురువుని పరీక్షించడమే శిష్యుడి యొక్క మంచి లక్షణం. అందరూ జ్ఞానాన్ని పొందాలి కాదు, జ్ఞానమే అందరినీ పొందే ఉంది. ఇంక నువ్వు పొందాల్సిన అవసరం లే. ప్రాణుల్లో ప్రాణం ఉంటుంది అని మనం అంటాం. ప్రాణంలోనే ప్రాణులన్నీ ఉన్నాయి. ఆత్మ సాక్షాత్కారం పొందడం చాలా కష్టం. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం చాలా కష్టం. అది మునీశ్వరులకి అనేటువంటిది మన భావన. ఈయనేమంటున్నారు చూడండి, కనుబొమ్మలు మూర్చి కనురెప్పలు మూసి తెరచడం అనేటువంటిది ఎంత సులభమో దానికన్నా సులభం ఆత్మ సాక్షాత్కారం. ప్రయత్నం చెయ్యట్లా, చేస్తే అంత సులభమైనటువంటిది ఇంకోటి లేదు అంటాడు. రమణ మహర్షి ఎప్పుడూ కూడా ఆత్మనిష్టలో ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఎదురు వాళ్ళతో మాట్లాడుతున్నా కానీ ఆత్మనిష్టలో ఉండేవాడు అని అంటారు అందరూ కూడా. కానీ ఈయనేమంటాడంటే కానే కాదు, ఆయన ఎప్పుడూ కూడా ఆత్మనిష్టలో ఉండలేదు, ఉంచబడ్డారు. చూడండి ఏం చెప్పాడు, ఆత్మనిష్టలో ఆయన ఉంచబడ్డారు అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈ విధంగా రివర్స్లో ఎన్నో విషయాలు అనేటువంటిది తెలుస్తూ ఉంది. వాటి చివరిసారిగా చెప్తాడనమాట. ఈయనే ఈ గురువు గారే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, వేదమంత్రాలు తెలిస్తేనే ఋషి అయినట్లయితే నేను ఋషిని కాదు, సంస్కృతం తెలిస్తేనే పండితుడైనట్లయితే నేను పండితుణ్ణి కాదు, దిగంబరంగా ఉంటేనే అవధూత అయినట్లయితే నేను అవధూతను అంతకంటే కాదు, కాషాయం ధరిస్తేనే సన్యాసి అయినట్లయితే నేను సన్యాసిని కానే కాదు, ఆశ్రమం ఉంటేనే స్వామీజీ అయితే నేను స్వామీజీని కానే కాదు. నిజమే, ఈయన అత్యాశ్రమి. ఈయన అత్యాశ్రమి ఎక్కడైతే ఉంటాడో అదే అత్యాశ్రమం. మొట్టమొదటి చెప్పారు ఆయన ఆశ్రమం ఏంటంటే అత్యాశ్రమం అన్నారు. దసరా పండుగ రోజు వెళ్ళా నేను ఆయన దగ్గరికి, అత్యాశ్రమాన్ని చూద్దామని వెళ్ళా. అంతమంది 500 మంది ఉన్నారు ఆ రోజు జనాలు. ఆ వినకొండ నుంచి ఒక అమాయక శిశువు వచ్చాడు, రమ్మన్నాడు. అమాయక శిశువు అనే పేరు పెట్టాడు నాకు సద్గురు గురువు గారు. అదృష్టం అది నాకు. ఆయన రమ్మన్నాడు, వచ్చే. మరి నువ్వు ఎవరిని చూడటానికి వచ్చావు అన్నాడు. స్వామి నిన్ను చూడటానికి అని చెప్పా. మరి ఆ శివుని చూసి వెళ్ళిపోతున్నావేంది అని అన్నాడు. నాకు అంతవరకు 2:30 తెల్లవారుజామున 2:30 అయింది శ్రీకాళహస్తిలో దిగేసరికి బస్సు. అక్కడికి పోయి భక్త కన్నప్పని శివుణ్ణి జ్ఞాన ప్రసన్నమని చూసే వరకు ఆ క్యూలో నిలబడి కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట. ఇంకా సుబ్రహ్మణ్యాన్ని ఏం చూద్దామని అనుకొని వెళ్ళిపోతున్నా. అప్పుడు ఒకతను అనుకోకుండా వచ్చి ఆగు అన్నాడు అనమాట. నేను గురువుగారు రమ్మంటున్నారు అన్నాడు. చూడండి, అదే ఆయన అడిగింది, నువ్వు వచ్చింది ఎవరి కోసం, ఎవరిని చూసిపోతున్నావు అన్నాడు. నాకు ఓపిక లేదు స్వామి, నీ కోసమే వచ్చిందన్న, అందుకే వాడిని పంపించాను అన్నాడు. అప్పుడు తెలిసింది ఆయన యొక్క గొప్పతనం. చూడండి, చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగాయి. అది అనుభవపూర్వకంగా ఉంటేనే తెలుస్తుంది. అది చూడేమంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఈయన అత్యాశ్రమి అనటంలో ఎటువంటి సందేహం లేదు. పైగా ఒక చిన్న డ్రాయర్ వేసుకొని ఒక బనీని వేసుకొని అసలు విభూతి రేఖలు కూడా ఉండవు, బొట్టు కూడా ఉండదు. ఎందుకంటే అది ఆ రహస్య భక్తి అంటాం దాన్ని. ఉదయాన్నే అందరిలాగే వాళ్ళ గురువు గారు వీరయ్య గారికి, హిమాలయ యోగికి, ఆయన వీరయ్య గారు వాడిన కర్ర మొక్క ఇప్పటికి కూడా ఉంది ఆయన దగ్గర. దండం, చేతి కర్ర చిన్న శిథిలావస్థకు వచ్చిందనమాట. దానికి పూజలు చేస్తాడు. చేసిన తర్వాత దేవుడికి అగరబత్తి వెలిగిస్తాడు అనమాట. తర్వాత ఒక 20 సిగరెట్లు తాగుతాడు. చూడండి గురువు గారి యొక్క గొప్పతనం ఎట్లుంటుందో. మళ్ళీ వెంటనే విభూతి రేఖలు బొట్టు మొత్తం మూసేస్తాడు. సామాన్యుడిగా డ్రాయర్ వేసుకొని బనీని వేసుకొని ఉంటాడు. ఇదిగో ఇది ఈయన పరిస్థితి. మీరు ఎప్పుడు పోయినా కానీ ఇంతే ఉంటాడు అనమాట. బనియను డ్రాయరు. ఇది అంటే ఏంటంటే
లోపల దైవిక, పైకి సామాన్యంగా ఉంటూ లోపల దైవికమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు అత్యాశ్రమి కోవకు చెందినటువంటి వాళ్ళు. వాళ్ళు ఎవరు అంటే జిల్లెలమూడి అమ్మవారు, నీలంపాటి అమ్మవారు, రెడ్డి గారు, వేమారెడ్డి గారు, వేమన యోగి అంటాం ఆయన్ని, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఈశ్వరమ్మ, వీరయ్య గారు, శంభుగురు స్వామి, ఇట్లాంటి వాళ్ళందరూ అవధూతలందరూ కూడా ఒక్క మన దేశంలోనే ఎక్కువగా జన్మించారన్నమాట. ఇక్కడ వాళ్ళ వల్లే ఈ మాత్రమైనా ఉంది. శ్రీకాళహస్తిలో ఎప్పుడూ 8 మంది అవధూతలు తిరుగుతూ ఉంటారు ఇప్పటికి కూడా. వాళ్ళల్లో ఒకరే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి మీరు ఈయన వెళ్ళి దర్శించి తరించండి. సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ఆయన పాదధూళి తగులితే చాలు మన జన్మ పవిత్రం అయిపోయినట్లే. తెలిసి తెలియజేసే పాపాలన్నీ పటాపంచలవుతాయి. అయితే నువ్వు బోంగనే నీ జాతక చక్రం మొత్తం కూడా తిరగేసి చెప్పడనమాట. నువ్వు అడిగితే చెప్తాడు ఏమన్నా, అంతే. అడగకపోతే మేలకొన్నాడు. అడిగిన వాడికే చెప్పాలి అనేటువంటిది అనమాట. అడిగిన వాడికి కూడా చెబితే ఉపయోగం ఏముంది? ఏమీ లేదు. ఆయన్ని పరీక్షించడానికి కొంతమంది వచ్చారు. కొంతమంది క్వశ్చన్స్ వేయటమే అనమాట వాళ్ళ డ్యూటీ, సమాధానంతో పనిలే. అటువంటి వాళ్ళే క్వశ్చన్స్ తోటే సమాధానం చెప్పాడు. ఎంతో తాగుబోతులు తిరుగుబోతులు వచ్చారు, వాళ్ళ భాషలోనే వాళ్ళకి చెప్పాడు. అందుకే ఈయన గురువు గారు వీరయ్య గారు చెప్పారనమాట. శంభుగురు స్వామి, వీరయ్య గారు. సుబ్రహ్మణ్యం అందరూ వేదాల్లో చెప్తున్నారు, కానీ నువ్వు వేదాల్లో చెప్పకూడదు. నీవు చెప్పేది వేదం కావాలంతే. అందరూ కూడా ఏదో శ్లోకాలు పద్యాలు అర్థం కాని సంస్కృత పదాలతోటి పద్యాలతోటి ఓ అని చదువుతున్నారు. గరికపాటి వారు, చాగంటి వారు, ఇటువంటి మహానుభావులు గొప్పతనం అది కూడా చెప్తున్నారు. కానీ నువ్వు చెప్పేది ఎలా ఉండాలి? తాగుబోడు భాషలో ఉండాలి, వ్యభిచారులకి వాడి భాషలో ఉండాలి, దొంగతనాలు చేసి నీ దగ్గరికి వస్తే వాడికి వాడి భాషలో ఉండాలి, పాపాలు చేసేవాడికి వాడి భాషలో చెప్పాలి. చిన్నపిల్లవాడికి నువ్వు ఎక్కడో తీసుకొచ్చి సమాసాలు చెప్తే వాడికి అర్థం కాదు. ఆ స్థాయిలో ఉండే వాళ్ళకి చెప్పాలి. ఇది యోగులకి యోగ భాషలో చెప్పాలి. మునీశ్వర్లు మౌన భాషణం, అది మంచి పుస్తకం గురువుగారిది, మౌన భాషణం అనేటువంటిది. ఆ మౌన భాషణం మనకు అర్థమైతే చాలు, జీవితం ధన్యమే. అర్థం కావడం చాలా కష్టం. ఒకతని నాకు ఫోన్ చేశాడు, సార్ మీరు చెప్పేటువంటివన్నీ కూడా బాగానే ఉన్నాయి, నేనేంటే వాళ్ళు ఏం చెప్పా, సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత కానీ లేదా ఉదయాన్నే 6:30 కానీ ఈ వీడియోలు చూడండి ఉపయోగపడతాయని చెప్పాను. లేకపోతే ఉపయోగం ఉండదు అని చెప్పా. పాపం కొంతమంది ఆ పని చేశారనమాట. ఈ వీడియోలు చాలా బాగున్నాయి సార్, కాకపోతే ఏంటంటే అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నాడు. అప్పుడు నేను చెప్పా, 6 నెలల నుంచి గురువుగారి తత్వాన్ని నేనే అర్థం చేసుకోలేకపోయా, నాకే అర్థం కావట్లే, ఇంక నీకేం చెప్పేదని చెప్పాను అనమాట. ఆయన చెప్పినవి నీకు చెబుతున్నా అంతే. పలికేటిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రడ్డ అన్నట్టుగా పలికేటిది ఆత్మజ్ఞానం, పలికించేటువంటి వాడు ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయన చెప్తున్నాడు, నేను చెప్తున్నా అంతే. కాబట్టి ఏ డౌట్లు ఉన్నా కానీ ఈయన అడగమని చెబుతున్నా అనమాట. గురువుగారిని అడగమని చెప్తున్నా ఏ ఉన్నా కానీ. అసలు గవర్నమెంట్ ఉద్యోగం రావడమే కష్టం. ఎవరైనా రిజైన్ చేస్తారా చెప్పండి? రిజైన్ చేస్తారా? ఆ తర్వాత ఈయనకి చెప్పిందంతా కూడా వేరమైపోయింది. ఈరోజు దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నారనమాట. భక్తులు ఎక్కువయ్యారు, అందుకని ఒక టైమింగ్స్ పెట్టారు ఆయన్ని చూడటానికి, మాట్లాడటానికి. ఉదయాన్నే 9 గంటల నుంచి 12 వరకు అంతే. 12 దాటిన తర్వాత మూసేస్తారు, దేవాలయం మూసేస్తారనమాట. తర్వాత సాయంత్రం వచ్చేసరికి 6 నుండి 7:30 వరకు అంతే అన్నమాట. ఇదే టైం. రిపోర్టర్లు వచ్చినా, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు వచ్చినా, ఎవరు రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా కానీ గురువుగారినితో మాట్లాడాలి, చూడాలంటే ఆయన 95 సంవత్సరాలు పాపం. 120 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటాడు ఆయన, డౌట్ లేదు దాంట్లో. 120 సంవత్సరాలు నా ఆయుర్దాయం. ఎందుకంటే ఈయన తాతగారు హిమాలయ యోగి, ఆయన అదే పరిస్థితి, 120 సంవత్సరాలు. కాబట్టి అటువంటి వాళ్ళు అవతారాన్ని చాలించే లోపే మనం వెళ్ళి వాళ్ళ పాదధూళి శిరస్సులను ధరిస్తే చాలు, మన జన్మ అదే జ్ఞాన ప్రసూనాలు ధరించడం అంటే. అందరూ ఒకసారి జ్ఞాన ప్రసూనాలని గురువుగారికి దగ్గరికి వెళ్ళి దర్శించి తరించింది. ఎట్లా తిరుపతి వెళ్తుంటారు అందరూ, తిరుపతి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు శ్రీకాళహస్తిలో దిగి ఆయన చూసిరండి. ఆయన అడ్రస్ చాలాసార్లు చెప్పామన్నమాట.
ఇప్పుడు ఎన్ఆర్ఐలు అమెరికాలో ఉండేటువంటి మనవాళ్ళు, అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు ఆయనకి 20 కోట్లు చూడండి, సొంత ఇల్లు కూడా లేదు ఆయనకు. హై స్కూల్ హెడ్ మాస్టరు 20 కోట్లతోటి ఆయనకి భక్త కన్నప్ప పైన కట్టిస్తున్నారన్నమాట. నారా చంద్రబాబు నాయుడు గారు 2 నిమిషాల్లో పర్మిషన్ ఇచ్చారు. ఎక్కడైనా కానీ కట్టేయండి, ఆయనకి దైవశక్తి ఉంది ఆయనలోని. కానీ బయటికి ప్రదర్శించాడు ఆయన, అవసరమైనప్పుడే ప్రదర్శిస్తాడు. కుష్ఠవ్యాధితో వచ్చాడు ఒకడు, ఏడుస్తున్నాడు. ఏంద్రా ఏడుస్తున్నావు అంటే కుష్ఠవ్యాధి స్వామి అన్నాడు. అదేం కాదురా అన్నాడు. ఈ బూది రుద్దాడు, పోయింది. అది పోయిన అరగంట కల్లా ఈయనకు వచ్చింది. అది అవి గురువు యొక్క ఎప్పుడైతే మహిమలు చూపిస్తాడో అప్పుడు శిష్యుడికి ఆయన మీద గురి అనేటువంటి కుదురుతుంది అన్నమాట. మహిమలే చూపించకుండా ఒట్టి మాటలు చెప్తే ఈయనంతేలే అంటాడు. అటువంటి మహిమలు ఎన్నో చూపించాడు ఈయన. ఈయనకి ఆయన గురువు చూపించాడు కాబట్టి ఈయన దగ్గర మంత్రబలం ఉంది, దివ్యశక్తి ఉంది. సామాన్యుడిలా ఉంటాడు అంతే. చెప్పి ఆయన కడ్రాయలు వేసుకొని బనీన్ వేసుకొని కూర్చుంటాడు. ఇంతమంది విపరీతంగా సిగరెట్లు మందు తాగేవాడు. కానీ ఇప్పుడు పాపం అన్నీ కూడా పోయినాయి మొత్తం కూడా, ఏమీ లేవు పాపం. నేను అడిగా ఆయన్ను, గురువుగారు మీరు సిగరెట్లు మందు తాగుతారు కదా అనుకున్నా. పైగా నేను వెళ్ళేటప్పుడు ఆయన మొట్టమొదటి ఏమడిగాడు, అయ్యా అంత దూరం నుంచి వచ్చేవారే వినకుండా నా కోసం ఏం తెచ్చావు అన్నాడు. 200 రూపాయల సిగరెట్ పెట్టి తీసిపోయా, కింగ్ సైజ్ అది తీసిపోయా. ఇది సిగరెట్ పెట్టి తెచ్చాను స్వామి అని ఇచ్చా. ఇది తేలేదా అన్నాడు. మందు తేలేదా అన్నాడు. అది తేవడానికి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పా. అంతే, ఉంటే తెచ్చేవాడవా అన్నాడు. ఉంటే తెచ్చేవాడినే అన్న. నువ్వు తెస్తావు కాబట్టి నేను మానుకున్నాను అన్నాడు. మొత్తం పోయినాయి అన్నమాట. ఎట్లా మానుకున్నావు అని అడిగితే చెప్పుకొచ్చాడు. ఆ అలవాట్లు ఇచ్చిందన్నీ కూడా ఆమె జ్ఞాన ప్రసూనాంబ. ఆమె వచ్చి నేను తీసుకుంటున్నారా అనుకుంది, తీసుకుంది అంతే. ఇంక ఇప్పటి నుంచి సిగరెట్ తాగేవాడన్నా కానీ మందు వాసన అన్నా కానీ నాకు అసహ్యం పుడుతుంది అన్నాడు అనమాట. అప్పుడు నేను చెప్పా, ఏదైనా తన వరకు వస్తే కానీ తెలియదులే అని చెప్పాను అనమాట. నిజమేనని చెప్పాను. కాబట్టి అటువంటి వాడు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని సామాన్య భాషలో చెప్పడం అనేటువంటిది గొప్పతనం. ఇంకొక చిన్న విషయం, ఆశ్చర్యకరమైన విషయం చెప్పి ఈరోజుతో ముగిద్దాం. ఇంకా నేను వస్తుంటే తెల్లవారితో నా క్లాసులు ఉన్నాయి స్వామి పోవాలంటే ఆయన పూజా మందిరం వచ్చేసి చొక్కా ఇప్పి మొత్తం ఒళ్ళంతా విభూతి రుద్దాడు. అంతటితో ఆగా చివరికి ఏంటి నీ కోరిక అని అన్నాడు. నేను ప్రశాంతంగా ఇతను మాట్లాడుతూ చచ్చిపోవాలని చెప్పి అంతే. మంచాన పట్టడం, సేవలు చేయించుకోవడం, హాస్పిటల్లో పోవడం ఇవన్నీ ఉండకూడదు. తిరుగుతూ పోవాలి. పెడితే అట్టయితే ఆ కోరిక తీరాలంటే ఒక 2 నిమిషాలు అవి చదువుతాను అన్నాడు. కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని ఆ శూన్యంలో చూసి చెప్పాడు, నువ్వు పుట్టింది ఈ దేశంలో, పోయేది ఇక్కడ కాదు, పరాయి దేశంలో పోతావు అని చెప్పాడు అనమాట. నాకేం అర్థం కాలే అది. మరి నాకు ఇంగ్లీషు వాళ్ళ భాషలు రావు కదా అన్న. ఇంతలో ఆ పుస్తకాలు ఇచ్చాడు, తెలుగు ఇంగ్లీష్ పుస్తకాలు ఇచ్చాడు. ఇంకప్పటి నుంచి వాటిల్లో మనం యూట్యూబ్లో మొదలుపెట్టాం. ఈ విశ్వగురు, వరల్డ్ టీచర్ అనేటువంటి పదం చెప్పింది ఆయనే. అంతకుముందు పుల్లాపంతుల రామమూర్తి అని నా పేరు పెట్టుకున్నా. పక్కనే ఇది కూడా చెప్పాడనమాట, వరల్డ్ టీచర్ అని పెట్టుకోవయ్యా అన్నాడు. అది గురువు యొక్క ఆజ్ఞ. ప్రతి ఒక్కరు వరల్డ్ టీచర్ అంటే మొదలు పెట్టాడనమాట. కానీ అది గురువు యొక్క ఆజ్ఞానుసారంగా వరల్డ్ టీచర్ ఎవరంటే ఆయనే వరల్డ్ టీచర్ అంటల్లో సందేహం లేదు. కాబట్టి ఆయన దివ్యశక్తిని చూసేవాడికి తెలుస్తాయి. ఏమీ లేదనుకుంటే ఏమీ లేదు, ఉంది అనుకుంటే ఉన్నట్లే. కాబట్టి అందరూ ఒకసారి ఆ తిరుపతి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు శ్రీకాళహస్తి పోయి ఈ సద్గురు దర్శనాన్ని దర్శించి రండి. మానసిక ప్రశాంతత అనేటువంటి తప్పనిసరిగా కలుగుతుంది. మన వీడియోలన్నీ కూడా వాటికి సంబంధించినవే కాబట్టి సాయంత్రం పూట అన్నం తర్వాత కానీ ప్రశాంతమైన మనసు అప్పుడు ఉదయాన్నే 6:30 కానీ చూసి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్.